ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి అర్థం అవ్వట్లేదు భయ్య. ఒక్కొక్క వీడియో, ఒక్కొక్క వర్షన్, ఒక్కొక్క విజువల్ చూస్తుంటే బ్లడ్ బాయిల్ అయిపోతుంది, కోపం వస్తుంది. యూజువలీ నేను కామ్ అండ్ కంపోజ్డ్ గా ఉంటాను. నాకే కోపం వస్తుందంటే నా ఫ్రస్ట్రేషన్ ఏ లెవెల్లో ఉందో ఈ రోజు బెంగళూరులో జరిగిన తొక్కిసలాట వల్ల మీరు అర్థం చేసుకోవచ్చు. నాకు తెలుసు మీరు కూడా నేను ఫీల్ అవుతున్నట్టే ఫీల్ అవుతున్నారు. క్రికెట్ అందరికీ హ్యాపీనెస్ ఇస్తుంది ఇండియాలో, కానీ ఈ రోజు విషాదాన్ని మిగిలిచ్చింది. నాకు తెలిసిన వాళ్ళు, నా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు చనిపోకపోయినా ఈ ఇన్సిడెంట్ లో నాకు చాలా బాధగా ఉంది. డీపెస్ట్ కండోలెన్సెస్ చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీ అందరికి. ఆర్సీబీ వాళ్ళు 18 years తర్వాత ఫస్ట్ టైం ఐపీఎల్ ట్రోఫీ గెలవడం హ్యాపీనే, కానీ ఈ లెవెల్లో సెలబ్రేషన్ అవసరమా? ఊరేగింపులు, స్టేడియంలో సన్మానాలు, అది కూడా ఇంత తక్కువ షార్ట్ నోటీస్ లో. లిటరలీ 15-16 hours కూడా అవ్వలేదు, 24 hours పక్కనెట్టండి. ఈవెంట్ ఆర్గనైజ్ చేశారు, ఎటువంటి ప్రిపరేషన్ లేదు, ఎటువంటి ప్లానింగ్ లేదు. ప్రిపరేషన్ కి అసలు టైం ఎక్కడ ఉంది? స్టేడియం కెపాసిటీ ఏమో 35,000. ఆబ్వియస్లీ మన యూత్ గురించి తెలుసు కదా, 35,000 కెపాసిటీ అయితే 3 lakh people వచ్చారు. మన దగ్గర సరిగ్గా మేనేజ్మెంట్ ఉండదు, సివిక్ సెన్స్ ఉండదు. రీసెంట్ టైమ్స్ లోనే చాలా తొక్కిసలాటలు జరిగాయి, కంట్రీని మొత్తం షేక్ చేసేలాగా తొక్కిసలాటలు జరిగాయి. అయినా మీరు ఏం నేర్చుకోలేదా? అప్రాక్సిమేట్లీ 11 members చనిపోయారు, 30 to 40 members ఇంజూర్ అయిపోయారు. ఈ ఇన్సిడెంట్ లైఫ్ లాంగ్ హాంట్ చేస్తూ ఉంటుంది ఆ పిల్లలు చనిపోయిన పేరెంట్స్ కి, ఇంకా విరాట్ కోహ్లీకి. నిన్న విరాట్ కోహ్లీ గారిది ఈ ఇమేజ్ చూశాను భయ్య, చాలా ఎమోషనల్ అయ్యారు. బట్ నిన్న జరిగిన ఇన్సిడెంట్ వల్ల కూడా ఆయన ఎమోషనల్ అయ్యి ఉంటారు, ఏడ్చుంటారు. మొన్నేమో అందరు సెలబ్రేట్ చేసుకున్నారు, బట్ ఈ రోజు ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈవెంట్ అలా మేనేజ్ చేశారు, ఆర్గనైజ్ చేశారు. స్టేడియం బయట చోటు చేసుకుంది ఇదంతా. స్టేడియం గేట్స్ సరిగ్గా ఓపెన్ కూడా చేయలేదు, ఎందుకంటే 35,000 కెపాసిటీ కానీ 3 lakh people వచ్చారు. సో అందరిని లోపల పంపించలేరు కదా, అందుకే గేట్ ని సగం బంద్ చేశారు. ఒక చిన్న ఎంట్రీ పాయింటే ఇచ్చారు. అందరు అక్కడ కాన్సన్ట్రేట్ అయిపోయారు. నూక్కోవడం వల్ల తొక్కిసలాట అయింది. తొక్కిసలాట అవ్వడం వల్ల ఊపిరాడలేదు, చనిపోయారు. బయట చనిపోయిన వాళ్ళని గుర్తుపట్టడానికి ఫ్యామిలీస్ వచ్చాయి, అయినా లోపల ఈవెంట్ యాజ్ ఇట్ ఈస్ గా కంటిన్యూ అయిపోయింది. చెప్పులు ఎలా పడున్నాయి అంటే భయ్య, ఆ స్టేడియం బయట ఫైరింగ్ తర్వాత బుల్లెట్స్, షెల్స్ బయటపడతాయి కదా, ఓ పెద్ద వార్ జరిగిన తర్వాత ఆ టైప్ లో పడున్నాయి చెప్పులు. అంబులెన్స్ కూడా లేదు. జనాల్ని పోలీసులు ఇంకా అక్కడ ఉన్నోళ్ళు రైస్ బ్యాగ్స్ ని మోసుకెళ్ళినట్టు మోసుకెళ్తున్నారు. అంత పెథటిక్ గా ఉంది కండిషన్. ఆబ్వియస్లీ టైం లేదు అరేంజ్మెంట్స్ కి, ఇలానే ఉంటుంది. అసలు వరల్డ్ కప్ గెలిచినట్టు ఊరేగింపు ఏంటి, స్టేడియం లో సెలబ్రేషన్ ఏంటి, ఫెలిసిటేషన్ ఏంటి? ఫస్ట్ ప్లేస్ లో అదే బొక్క. అండ్ దానికి స్టేట్ డిప్యూటీ సీఎం రావడం కూడా. వాళ్ళు ఎందుకు వచ్చారు అసలుకి నాకు అర్థం కావట్లేదు. వాళ్ళకి అసలు అక్కడ పనేంటి? వాళ్ళు ఏమైనా కోచింగ్ ఇచ్చారు ఆ టీమ్ కి, లేకపోతే అదే ఇండియన్ క్రికెట్ టీమా? క్రికెట్ ప్లేయర్స్ వస్తున్నారంటేనే చాలా మంది వస్తారు, మళ్ళీ పొలిటీషియన్స్ కి సెక్యూరిటీ, వాళ్ళని చూడడానికి కొంతమంది వస్తారు. ఇదంతా క్యూములేట్ అయిపోయి క్రౌడ్ ఇంకా ఎక్కువ గ్యాదర్ అయ్యారు. తొక్కిసలాట ఇంకా ఎక్కువ జరిగింది. ఈ కర్ణాటక క్రికెట్ బోర్డు వాళ్ళు టికెట్స్ ఇష్యూ చేశారు. మళ్ళీ ఏంటి, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ అంట. ఎవరైతే ముందొస్తారో వాళ్ళకే సీట్ అవైలబుల్ ఉంటుందంట. ఆబ్వియస్లీ తొక్కిసలాట జరుగుతుంది. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ ఏంటి, చావడానిక? అదే ప్రూవ్ అయింది ఇప్పుడు. అసలు కర్ణాటక క్రికెట్ బోర్డు వాళ్ళు ఆ స్టేడియం లోకి ఎంట్రీ ఓన్లీ విత్ టికెట్స్ అని పబ్లిసైజ్ చేశారా? పబ్లిసైజ్ ఎలా చేస్తారు ఇంత షార్ట్ నోటీస్ లో? అసలు ఈ ఈవెంట్ ని ఇంత తొందరగా పెడదామన్న వాళ్ళనే ఫస్ట్ క్వశ్చన్ చేయాలి, వాళ్ళని లోపడేయాలి. ఇంకా నయం, ఆ ఓపెన్ బస్ పరేడ్ అని ఒకటి ఉండేదంట, దాన్ని క్యాన్సిల్ చేశారు. పోలీసులు మేము అరేంజ్ చేయలేం ప్రొటెక్షన్, సెక్యూరిటీ చేయకండి అంటే అది క్యాన్సిల్ చేశారు. జస్ట్ ఇమాజిన్, అది కూడా జరుగుంటే ఎంత తొక్కిసలాట అయ్యేది, ఎంత డ్యామేజ్ జరిగేది. యాక్చువల్ ప్లాన్ ఏంటంటే, విధాన్ సౌదా అని బెంగళూరులో ఒక ప్లేస్ ఉంది భయ్య. విధాన్ సౌదా అంటే అసెంబ్లీ. అక్కడ నుంచి చిన్నస్వామి స్టేడియం ఏదైతే ఉందో అక్కడికి పరేడ్ ఓపెన్ టాప్ బస్ లో. అంటే క్రికెటర్స్ అందరూ ఇలా ట్రోఫీని అందరికి చూపిస్తూ ముందుకు కదలడం అనమాట. ఇది ప్లాన్. ఒకవేళ అది కనుక జరుగుంటే ఇంకా చాలా మంది చనిపోయేవాళ్ళు. థ్యాంక్ గాడ్ అది అవ్వలేదు. కర్ణాటక సీఎం గారు ఏమన్నారంటే, దీన్ని పొలిటిసైజ్ చేయాలనుకోవట్లేదు నేను, ఒక కమిటీ వేస్తాం, అసలు తప్పెవరిది ఆ కమిటీ నిర్ధారిస్తుంది, వాళ్ళ మీద కఠిన చర్య తీసుకుంటాం అంటున్నారు. మీన్ వైల్ చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీకి 10 లక్షలు ఆర్ 25 lakhs కొన్ని ప్లేసెస్ లో చదివాను, ఆ ఎక్స్గ్రేషియా ఇస్తారంట, నష్టపరిహారం. ఎంత ఇచ్చినా ఏం లాభం, ఆ లైఫ్ అయితే తిరిగి రాదు ఎలాగో. బట్ ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో, మీరు నా సబ్స్క్రైబర్స్ కాదు, ఫాలోవర్స్ కాదు, నా ఫ్రెండ్స్ లాగా మీకు ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. మీ లైఫ్ చాలా వాల్యుబుల్. టైమ్ అండ్ అగైన్ ప్రూవ్ అవుతుంది, ఫిల్మ్ స్టార్స్ కి, స్పోర్ట్స్ పర్సనాలిటీస్ కి, పొలిటీషియన్స్ కి మన లైఫ్, మీ లైఫ్ అంటే లెక్కలేదు. చాలా కేర్లెస్ గా ఉన్నారు, టేకెన్ ఫర్ గ్రాంటెడ్ ఉన్నారు. మనం అంటే వాల్యూ ఉండుంటే టైం తీసుకొని ఇలాంటి ఈవెంట్స్ చేసేవాళ్ళు. అస్సలు వాల్యూ లేదు, ఆ చల్తా అయిపోతుంది ఎలాగో అని అనుకుని ఉంటారు. అదే కొంప ముంచింది. ఎవరిది తప్పుందో పక్కన నెట్టండి. ఆర్సీబీ మేనేజ్మెంట్ దా, కర్ణాటక స్టేట్ క్రికెట్ బోర్డు దా, గవర్నమెంట్ అఫీషియల్స్ దా, పోలీస్ దా, అంతా పక్కన ఎట్టేద్దాం. మీ చేతుల్లో ఏముంది, మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడం. అసలు అలాంటి ఈవెంట్ కి పాసులు లేకుండా వెళ్ళడం ఎందుకు? స్టేడియం కెపాసిటీ 35,000, 3 lakh people ఎందుకు వెళ్ళారు? ఈ హీరో వర్షిప్ ఆపండి భయ్య. మరీ డీప్ గా వెళ్ళి ఓవర్ గా చేస్తే ప్రాణాలు పోతాయి. సినిమాకి సంబంధించిన ఫ్యాన్ వార్స్ మనం ఎప్పుడూ చూస్తూనే ఉన్నాం, కానీ అది క్రికెట్ లోకి కూడా చొరబడింది. అరే మా టీం గొప్ప, మా క్రికెటర్ గొప్ప అని చెప్పి కొట్టుకుంటున్నారు, చచ్చేలాగా కొట్టుకుంటున్నారు. నిజం ఇది. ఇదంతా బంద్ చేయాలి. హీరో వర్షిప్ ఆపాలి. అది పాలిటిక్స్, స్పోర్ట్స్, సినిమా ఏదన్నా సరే.
హీరో వర్షిప్ ఆపండి. మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే హీరోలు మనల్ని పట్టించుకోరు, పొలిటీషియన్స్ పట్టించుకోరు, స్పోర్ట్స్ మెన్ వాళ్ళు బాగానే ఉంటారు, వాళ్ళు అడ్డమైనవన్నీ ప్రమోట్ చేస్తారు, కానీ మీరే పోతారు, మనమే పోతాం. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీ లైఫ్ చాలా వాల్యుబుల్, మీ పేరెంట్స్ కి మీరు చాలా వాల్యుబుల్. యంగ్ పీపుల్ చనిపోయారు ఈ తొక్కేస్లాటలో, ఎంత బాధపడుతూ ఉంటారు, ఎంత శోభ అనుభవిస్తూ ఉంటారు ఆ పేరెంట్స్. సో ఈ వీడియో ద్వారా అయినా ఒకవేళ ఫ్యూచర్ లో ఇలాంటి ఈవెంట్స్ జరిగినా మీరు మాత్రం టీవీలో చూడండి భయ్యా, జీవితాన్ని కోల్పోకండి. అండ్ అవసరం లేదు కూడా ఇలాంటి ఈవెంట్స్. నాకైతే అస్సలు అన్నెసెసరీ అనిపిస్తుంది. ఆ ఓపెన్ టాప్ లో బస్సుల్లో తిరగడం ఏంటి, అక్కడ నుంచి మళ్ళీ స్టేడియంలో ఆ ఫెలిసిటేషన్ ఏంటి. అమ్మో, ఫారెన్ కంట్రీస్ లో ఇలా ఉండదు భయ్యా. వరల్డ్ కప్ గెలిచిన ఆర్ ఏ ఒలింపిక్ మెడల్ గెలిచినా డైరెక్ట్లీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు ఎయిర్పోర్ట్ నుంచి. ఇలా ఊరేగింపులు ఇలాంటివి ఉండవు. మన ఇండియాలోనే ఇలా జరుగుతుంది. ఇది మనందరికీ ఒక వేకప్ కాల్. ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా ఎక్కువైపోతున్నాయి అండ్ వీటి నుంచి మనం తప్పించుకోవచ్చు. ఎనీవేస్, బాయ్ గైస్, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. బికాస్ మన గురించి ఎవరు పట్టించుకోవట్లేదు, మీరే పట్టించుకోవాలి మీ గురించి. రిమెంబర్, గాడ్ హెల్ప్స్ దోస్ హూ హెల్ప్ దెమ్సెల్వ్స్.